హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనం ఓమ్స్ లా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. అయితే ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకునే దానికన్నా ముందు అసలు ఓమ్స్ లా అంటే ఏంటో మనకు తెలియాలి. ఈ టాపిక్ అయితే నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అయినా కూడా ఒకసారి రివిజన్ లాగా చెప్తున్నాను. ఓమ్స్ లా ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఆ కండక్టర్‌కి అప్లై చేసే వోల్టేజ్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. ఎప్పుడు ప్రపోర్షనల్‌గా ఉంటుంది అంటే టెంపరేచరు, ఫిజికల్ కండిషన్స్ అనేటివి కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు ఈ కండక్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది వోల్టేజ్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది అని చెప్పేదే ఈ ఓమ్స్ లా. దాన్ని మ్యాథమెటికల్‌గా మనం ఏమని రాయొచ్చు అంటే వి ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఐ అని రాయొచ్చు. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేశామనుకో కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. వోల్టేజ్‌ని డిక్రీజ్ చేస్తే కరెంట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు ఈ 2 పారామీటర్స్‌ని ప్రపోర్షనల్‌గా ఉన్నట్టు చెప్తాం. ఓమ్స్ లా ఏం చెప్తుంది? ఏదైనా కండక్టర్‌లో గానీ, ఏదైనా సర్క్యూట్‌లో గానీ ఫ్లో అయ్యే కరెంటు ఈ వోల్టేజ్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది అని చెప్పేదే ఈ ఓమ్స్ లా అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఈక్వేషన్స్ అయితే ఈ విధంగా రాయొచ్చు. వి ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఐ అని రాసాం గదా! దీన్ని ఈ ప్రపోర్షనాలిటీని మనం ఒక కాన్స్టెంట్‌తో రీప్లేస్ చేశామంటే ఏం రాయొచ్చు? వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని రాయొచ్చు. ఇక్కడ ఆర్ అనేది ఇంక్లూడ్ అయింది గదా! ఈ ఆర్‌ని ఏమంటామంటే ఆర్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. ఏంటంటే ప్రతి కండక్టర్‌కి ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం కండక్టర్ తీసుకున్నాం గదా! ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాం. ఈ కండక్టర్‌కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తా ఉంటది? ఈ కండక్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్‌ని లిమిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా లిమిట్ చేసే ఒక ప్రాపర్టీని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాము. ఈ రెసిస్టెన్స్‌ని ఆర్‌తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఆర్ రాసామో ఆ ఆర్‌ని ఏమంటాము? రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అంటాము. ఇంకో విధంగా దీన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని కూడా అంటాం. తర్వాత వి ఈక్వల్ టు ఐఆర్ అయితే రాసాము. దీని నుంచి ఇప్పుడు మనకు ఐ కావాలి అనుకో ఈ ఆర్‌ని ఈ సైడ్‌కి పంపించేయాలి. ఇక్కడ ఆర్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇటు సైడ్ వచ్చింది అంటే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏమని రాయొచ్చు? ఐ ఈక్వల్ టు ఈ విని అట్లే పెట్టాము. ఇక్కడ ఆర్ మల్టిప్లై అయ్యేది ఇటు వచ్చినప్పుడు డివైడ్ అవుతుంది కాబట్టి వి బై ఆర్ అని రాసాం. ఏం లేదు ఇక్కడున్న ఐని ఈ పక్క రాశాను. ఇటు పక్క వచ్చే వాల్యూస్‌ని ఈ పక్క రాశాను అంతే. ఐ ఈక్వల్ టు వి బై ఆర్ అని రాయొచ్చు. అట్లాగే ఆర్ కావాలి అనుకో మనకి ఈ ఐని ఈ సైడ్‌కి పంపించేస్తాం. ఇక్కడ ఐ మల్టిప్లై అవుతుంది. ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అని ఈ విధంగా రాయొచ్చు. అట్లాగా ఓమ్స్ లా నుంచి మనం ఒక 3 ఫార్ములాస్ అయితే ఈ విధంగా రాయొచ్చు. ఈ 3 ఫార్ములాస్‌ని మనము ఈజీగా ఈ ట్రయాంగిల్ మేనర్‌లో గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ ఫార్ములా అయితే గుర్తుండాలి. వి ఈక్వల్ టు ఐఆర్. విని పైన రాసి ఐ ఇంటూ ఆర్‌గా ఈ విధంగా రాస్తాం. ఒకవేళ మనకు ఐ కావాలి అనుకో ఐని క్లోజ్ చేసామనుకో వి బై ఆర్ అని రాయొచ్చు. అదేనా ఇక్కడ రాసాం చూడండి. ఐ ఈక్వల్ టు వి బై ఆర్ అని రాసాం. ఒకవేళ ఆర్ కావాలనుకో ఆర్ క్లోజ్ చేసామనుకో వి బై ఐగా ఉంది కదా! ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. అదేనా ఇక్కడ రాసాం. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. అట్లాగా మనకొక 3 ఫార్ములాస్ అయితే ఓమ్స్ లా నుంచి డిరైవ్ చేసుకున్నాం. ఈ 3 ఫార్ములాస్ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు, ఏదైనా బ్రాంచ్‌లో వోల్టేజ్‌ని గానీ, కరెంట్‌ని గానీ, రెసిస్టెన్స్‌ని గానీ మెషర్ చేయడానికి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకున్నాం. ఈ 3 ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. టాపిక్ నేమ్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఓమ్స్ లా. ఓమ్స్ లా మీద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే చూద్దామా. ఏమిచ్చారు చూడండి. క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అన్నారు. అంటే ఒక రెసిస్టర్ ఉంది. దానికి అక్రాస్‌గా అప్లై చేసిన వోల్టేజ్‌ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సర్క్యూట్ కూడా ఇచ్చేశారు. ఒక రెసిస్టర్ ఇచ్చారు. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 25 ఓమ్ అని మెన్షన్ చేశారు. అట్లాగే ఈ రెసిస్టర్‌కి ఒక వోల్టేజ్ సోర్స్‌ని అయితే కనెక్ట్ చేశారు. ఆ వోల్టేజ్ వాల్యూని మనం కనుక్కోవాలి అన్నట్టు. మరి ఇంకా ఏం డేటా ఇచ్చారు? ఇలా ఇచ్చారు. ఒక పైకి యారో ఇచ్చేసి 250 మిల్లీ యాంప్స్ అని ఇచ్చారు. మిల్లీ యాంప్స్ అంటే ఏంటి? యాంపియర్స్‌గా ఉన్నది కాబట్టి ఇది ఒక కరెంట్ అనే పారామీటర్ అని మనకు తెలియాలి. కరెంట్‌ని
మెన్షన్ చేశారనమాట ప్రాబ్లంలో. సో, ఫైనల్‌గా ఏమేమి డేటా ఇచ్చినట్టు రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఇది ఎలా తెలుస్తుంది మనకి రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు అనేది? ఇక్కడ యూనిట్స్ ఉంటాయి గదా! వాటిని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ పారామీటర్స్ ఇచ్చారు అనేది మనకే తెలియాలి. 25 ఓమ్ అన్నారు. ఓమ్ అనేది ఒక రెసిస్టర్‌కి యూనిట్ కాబట్టి అది రెసిస్టెన్స్ ఇచ్చినట్టు. అట్లాగే ఇక్కడ యాంపియర్స్ అన్నారు. యాంపియర్ అనేది కరెంట్‌కి యూనిట్ కాబట్టి కరెంట్ వాల్యూ కూడా ఇచ్చినట్టు. అందుకని ఏంటంటే ఫస్ట్ మనం గివెన్ డేటాని రాద్దాం. గివెన్ దట్ ఏమేమి ఇచ్చారు? రెసిస్టెన్స్ ఇచ్చారు గదా! రెసిస్టెన్స్ R = 25 ఓమ్. ఇంకా ఏమిచ్చారు? కరెంట్ ఇచ్చారు గదా! కరెంట్ I = 250 మిల్లీ యాంప్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిల్లీ అని ఇచ్చారు గదా! ఈ మిల్లీ అంటే 10⁻³ మల్టిప్లై చేయాలి అన్నట్టు. 250ని అట్లాగే రాసి ఈ మిల్లీ ప్లేస్‌లో 10⁻³ రాసి ఇది యాంపియర్స్‌గా నోట్ చేస్తాం. ఇక్కడ మనకి కొన్ని సఫిక్సెస్ అనేటివి గుర్తుండాలి. మిల్లీ అనేదాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తారు. ఇలా స్మాల్ ఎం ఉన్నప్పుడు ఆ ఎం వాల్యూ తీసేసినప్పుడు మనం ఏమి ఇంక్లూడ్ చేయాలి అంటే ఇంటూ 10⁻³ ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ మైక్రో అని ఇచ్చారనుకో మ్యూతో రిప్రజెంట్ చేసుంటారు. ఆ వాల్యూని ఎలా తీసుకోవాలి అంటే ఇంటూ 10⁻⁻6గా తీసుకోవాలి. నానో అని ఇచ్చారు అంటే స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేసుంటారు. ఇంటూ 10⁻⁹గా తీసుకోవాలి. పీకో అంటే స్మాల్ పీతో రిప్రజెంట్ చేసుంటారు. ఇంటూ 10⁻12గా తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకి ఈ వాల్యూ అయితే యూజ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ 250 మిల్లీ యాంప్స్ అని ఇచ్చారు కదా! ఈ మిల్లీకి బదులు మనం ఇంటూ 10⁻³ ఇంక్లూడ్ చేయాలి. 250 ఇంటూ 10⁻³ యాంపియర్స్ ఇచ్చినట్టు. ఇది కరెంట్ వాల్యూగా తీసుకోవాలి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు అసలా? బ్యాటరీకి అప్లై చేసే అంటే ఈ బ్యాటరీకి ఎంత వోల్టేజ్ ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నారు. క్యాలిక్యులేట్ ది వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. ఈ రెసిస్టర్‌కి అప్లై చేసిన ఈ వోల్టేజ్ వాల్యూని కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవాలంటే మనకి ఓమ్స్‌లా నుంచి ఒక ఫార్ములా అయితే ఇప్పుడే చూసాం కదా! V = I/R అనే ఫార్ములా ఉంది. V = I/R. ఇప్పుడు మనకున్న వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. I వాల్యూ ఎంత ఇచ్చారు? ఇక్కడ ఇచ్చారు కదా! 250 ఇంటూ 10⁻³ యాంపియర్స్. ఆ వాల్యూని ఈ I ప్లేస్‌లో ఇక్కడ రాశాను. 250 ఇంటూ 10⁻³ ఇంటూ R వాల్యూ ఎంత ఇచ్చారు రెసిస్టెన్సు? 25 ఓమ్ అన్నారు కదా! ఈ R ప్లేస్‌లో 25ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేటర్‌లో క్యాలిక్యులేట్ చేశామంటే 6.25 వస్తుంది. మనకి యూనిట్ ఏం పెట్టాలి? వోల్టేజ్‌ని కదా కనుక్కున్నాం. వోల్టేజ్‌కి యూనిట్ ఏంటి అంటే వోల్ట్స్. సో, ఫైనల్‌గా ఈ రెసిస్టర్‌కి అప్లై చేసిన వోల్టేజ్ ఎంతొచ్చింది అంటే 6.25 వోల్ట్స్ వచ్చినట్టు. ఇది ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ చూద్దాము. ఇది సెకండ్ ప్రాబ్లమా? ఏమిచ్చారో చూద్దాం. ఇఫ్ ఏ లైట్ బల్బ్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 250 ఓమ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ 150 వోల్ట్ పవర్ సోర్స్. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అన్నారు. అంటే ఏంటి అసలు మీనింగు? ఇఫ్ ఏ లైట్ బల్బ్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ అంటే ఒక బల్బ్ ఇచ్చారు. దానికి రెసిస్టెన్స్ ఎంత ఉందన్నారు? 250 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ 150 వోల్ట్ పవర్ సోర్స్. అంటే ఈ బల్బ్‌ని దేనికి కనెక్ట్ చేశారు? ఒక బ్యాటరీ అంటే ఒక పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేశారు. ఆ పవర్ సోర్స్‌కి వోల్టేజ్ ఎంత అని మెన్షన్ చేశారు అంటే 150 వోల్ట్స్ ఉన్న ఒక పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేశారు. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. మరి ఈ బల్బ్‌లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. కరెంట్‌ని కదా కనుక్కోమన్నారు. ఓమ్స్ లా నుంచి అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ అయితే గివెన్ డేటాని నీట్‌గా రాయండి ఫస్ట్. గివెన్ దట్ ప్రతి లైన్‌ని రీడ్ చేసుకుంటూ ఏమేమి డేటా ఇచ్చారో అవి నీట్‌గా రాసుకోవాలి ఫస్ట్. ఏమన్నారు చూడండి ఫస్ట్. ఇఫ్ ఏ లైట్ బల్బ్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 250 ఓమ్ అంటే రెసిస్టెన్స్ ఇచ్చినట్టు. రెసిస్టెన్స్ R = 250 రాసేసేయండి. తర్వాత ఏమన్నారు? అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ 150 వోల్ట్ పవర్ సోర్స్. దాన్ని ఒక పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేశారు. ఆ వోల్టేజ్ వాల్యూ 150 అన్నారు. సో, V = 150. తర్వాత ఏమడిగారు? క్యాలిక్యులేట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. కరెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కాబట్టి I = రాసా.
ఐకి ఫార్ములా ఓమ్స్ లా నుంచి ఈ ఫార్ములా గుర్తుంది కదా! V = I * R అనే ఫార్ములా తెలుసు మనకి. ఇప్పుడు I కావాలంటే ఏం చేయాలి? ఈ ఐని క్లోజ్ చేశామనుకో V/Rగా తీసుకోవచ్చు. ఆ ఫార్ములాని ఇక్కడ రాశాను. I = V/R అని రాయొచ్చు. V అంటే ఎంత? ఇచ్చారు కదా ప్రాబ్లమ్‌లో 150 ఇచ్చారు. ఆ 150ని న్యూమరేటర్‌లో సబ్స్టిట్యూట్ చేశాము. బై R వాల్యూ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చారు. ఆ 250ని డినామినేటర్‌లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్‌లో ఇది క్యాలిక్యులేట్ చేశామనుకో మనకి 0.6 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఫైనల్‌గా ఆన్సర్‌గా I = 0.6 యాంపియర్స్ అని రాయాలి. ఎందుకు యాంపియర్స్ పెట్టాము? కరెంట్‌కి యూనిట్ ఏంటి అంటే యాంపియర్స్ కాబట్టి 0.6 యాంపియర్స్ అని నోట్ చేశాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. ఇది థర్డ్ ప్రాబ్లమా? చూడండి ఏమి ఇచ్చారు అసలు డేటా. ఇఫ్ ఏ హీటర్ ఆపరేట్స్ ఎట్ 220 వోల్ట్. ఒక హీటర్ ఉంది. ఆ హీటరు ఎంత వోల్టేజ్ దగ్గర ఆపరేట్ అవుతుంది? 220 వోల్ట్స్. అంటే V ఇచ్చారు అంటే ఇది వోల్టేజ్ అనే పారామీటర్ అని మనకు తెలియాలి. గివెన్ దట్ సో ఒక్కొక్క లైన్ చదువుతూ డేటాని రాసేద్దాం. ఏమేమి డేటా ఇచ్చారో అది నోట్ చేస్తున్నాను. గివెన్ దట్ వోల్టేజ్ వాల్యూ ఇచ్చారు కదా! వోల్టేజ్ V = 220 వోల్ట్ అని రాయాలి. అండ్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 5 యాంపియర్స్. ఇది ఎంత కరెంట్‌ని తీసుకుంటుంది? హీటర్ ఉంది. ఇంత వోల్టేజ్ అప్లై చేశాము. దానివల్ల కరెంట్ ఫ్లో అయింది. ఎంత కరెంట్ తీసుకుంటుంది? 5 యాంపియర్స్ కరెంట్ అయితే డ్రా చేసుకుంటుంది కాబట్టి కరెంట్ వాల్యూ కూడా ఇచ్చినట్టు. కరెంట్ I = 5 యాంపియర్స్. క్యాలిక్యులేట్ ఇట్స్ రెసిస్టెన్స్. మరి ఈ హీటర్‌కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమన్నారు. దానికి మనకి ఓమ్స్ లా ఫార్ములా తెలుసు కదా! V = I * R అనే ఫార్ములా తెలుసు. R వాల్యూ అడిగారు. R కావాలంటే ఏం చేయాలి? Rని క్లోజ్ చేశామనుకో V/Iగా రాయొచ్చా? R = V/I అని రాసా. V ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 220 వోల్ట్ ఇచ్చారు. అది న్యూమరేటర్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. బై I కదా! I ఎంత ఇచ్చారు? 5 యాంపియర్స్ అని ఇచ్చారు. డివైడెడ్ బై 5 అని రాసి తర్వాత దీన్ని మనం క్యాలిక్యులేటర్‌లో సాల్వ్ చేశామంటే మనకి 44 అనే వాల్యూ వస్తుంది. R వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి 44 ఓమ్స్ అని ఈ సింబల్ అయినా రాయొచ్చు. లేదంటే OHM ఓమ్స్ అనైనా వర్డ్స్‌లో అయినా రాయొచ్చు. R వాల్యూ 44 ఓమ్ అని వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ కరెంట్ త్రూ ద సర్క్యూట్ అన్నారు. ఒక సర్క్యూట్ ఇచ్చేశారు. ఈ సర్క్యూట్‌లో ఫ్లో అయ్యే కరెంట్‌నైతే క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇచ్చిన డేటాని నీట్‌గా రాద్దాం. ఏమేం డేటా ఇచ్చారు ఈ సర్క్యూట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేశామంటే ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. బ్యాటరీకి 12V అని ఇచ్చారు. అంటే ఇది ఒక వోల్టేజ్ అనే పారామీటర్ అని అర్థం. గివెన్ దట్ V = 12 వోల్ట్స్. ఇంకా ఏమిచ్చారు? ఇక్కడ ఒక యారో ఇచ్చి I అనే లెటర్‌ని మెన్షన్ చేశారు. వాల్యూ ఇవ్వలేదు. మనం కనుక్కోవాలన్నట్టు. ఈ కరెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇంకా ఏమిచ్చారు? R = 10 ఓమ్ అని ఇచ్చారు. అంటే రెసిస్టెన్స్ వాల్యూని ఇచ్చేసినట్టు. R = 10 ఓమ్. కరెంట్‌ని కదా అడిగారు. క్యాలిక్యులేట్ కరెంట్ అన్నారు. కరెంట్ ఫార్ములా ఏంటిమా? ఈ ఓమ్స్ లా నుంచి I కావాలనుకో I క్లోజ్ చేశామనుకో V/Rగా ఉందా చూడండి. V/R. I = V/R అనే ఫార్ములా అప్లై చేస్తున్నాను. I = V/R. V ఎంత ఇచ్చారు? 12 వోల్ట్స్ బై R అంటే 10 ఓమ్ అని ఇచ్చారు. 12/10ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.2 అనే వాల్యూ వస్తుంది. కరెంట్ వాల్యూ అడిగారు కాబట్టి 1.2 యాంపియర్స్ అని రాసేయడమే. ఈ విధంగా మనము ఈ ఓమ్స్ లా బేస్ చేసుకొని ఉన్న 3 ఫార్ములాస్‌ని యూజ్ చేసుకొని ఏదైనా బ్రాంచ్‌లో రెసిస్టెన్స్ గానీ, కరెంట్ గానీ, వోల్టేజ్‌ని గానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయొచ్చు. ఇంత చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు కానీ ఈ చిన్న చిన్న పాయింట్స్ మనకి పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ 3 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. వీటిని యూజ్ చేసి మనం వోల్టేజ్‌ని గానీ, కరెంట్‌ని గానీ, రెసిస్టెన్స్‌ని గానీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఏబీఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.